ఎస్. ఆదికాండము 25 అధ్యాయము 22 నుంచి 23 వచనములు. రెబకా కడుపులో 2 జనములు ఉన్నాయి కదా అయ్యగారు. ఆ జన్మల్లో మన 2 జన్మలను అబ్రహాం గారికి ఒకే జన్మని ఆకాశం నక్షత్రములు భూమికి విస్తరేను వాళ్ళని చేస్తారన్నప్పుడు రెబకా గర్భంలో 2 జన్మలు అంటే ఆ జన్మల లెక్కలో మనం ఏ జన్మలో ఉన్నామని నా చిన్న మనవి అయ్యగారు. ఆ రెండిట్లో మనం లేవమ్మా, ఆ రెండిట్లో మనం లేవు. అవి ఇజ్రాయెల్ గురించి చెప్పబడినటువంటివి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి యాకోబు సంతానం అలాగే యాషావు సంతానం కనుక మనం ఆ రెండింటికి చెందాం. మనం ఎవరికి చెంది ఉన్నామంటే క్రీస్తునకు చెందిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోక మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. లోకంలో మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు యేసయ్య. సో ఆయన ఒక మాట వాగ్దానం చేశాడు ఎవరితో? అబ్రహాంతో. నీ ద్వారా గాడ్ ఐ బ్లెస్ ద నేషన్స్ త్రూ యూ అన్నాడు. అంటే అతని ద్వారా ప్రపంచ దేశాలందరికీ రక్షణ కలుగుతుంది. అంటే అతని సంతానం ద్వారా రక్షణ సువార్త ఎలా? రక్షకుడు రాబట్టి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, అంటే ఇజ్రాయేలులారా, 12 గోత్రాలకు చెందిన యాకోబు సంతానమా, యాసావు సంతానం అలా సమస్త జనులారంటే భూగోళం అదే యూనివర్సల్ కాలంటారంటే భూగోళంలో ప్రతి మానవుడిని దేవుడు పిలుస్తున్నాడు అందరికీ రక్షణ ఇవ్వడానికి. ఓకే, మనము యేసు రక్తం ద్వారా, అందుకే క్రొత్త నిబంధన జనులు, మనం క్రొత్త నిబంధన జనులు. వాళ్ళంతా పాత నిబంధనలు ఉన్నారు, మనం క్రొత్త నిబంధనగా ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు దేవునికి మధ్యలో నిబంధన జరిగింది. ఓకే, మనము యాకోబు సంతానము కాదు, యాషావు సంతానము కాదు, అబ్రహాం సంతానము కాదు. కానీ యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచడం వల్ల వారికన్నా గొప్ప స్థానాన్ని ప్రభు మనకిచ్చాడు. అది ప్రభు సిలువలో మరణించడం ద్వారా. ఓకేమా, గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఆ మాటలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, అదంతా యూదులకు సంబంధించింది. అది రైట్ అమ్మా, మీరు చెప్పండి నెక్స్ట్ ప్లీజ్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో పాస్టర్ గారండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అక్కడ అదే విధంగా లోక 23:34లో యేసుక్రీస్తు గారిని సిలువ వేసే సందర్భంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుదురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ వాక్యాల్లో తండ్రి తండ్రి అని సంబోధిస్తూ వ్రాయబడింది కదా పాస్టర్ గారు. మనం ఇక్కడ తండ్రి అంటే ఎవరిని ఉద్దేశించి వ్రాసారని అర్థం చేసుకోవాలి. రైట్. యేసు ప్రభు వారు యూదుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడిని నేనే అంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. వాళ్ళు దైవదూషణ చేశారని, బ్లాస్ఫమీ అని చెప్పి దేవుడు ఎలా మనుషుల మధ్యలోకి వస్తాడని ఆ మైండ్ సెట్తో ఉన్నారు ఎక్కడ యూదులందరూ కూడా. కానీ వాళ్ళు లేఖనాలు ఎరిగి ఉండలేదు, లేఖనాలు చదివి లేఖనాలు గ్రహించలేదు. గనుకనే ప్రభు అన్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని వాక్యం కానీ ఎరగక పొరబడుతున్నారని. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం విన్నాం కదా. తండ్రి కుమారుడు, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్. దేవుడు సృష్టికర్త నాన్న, దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ఎద్దుకు ఎవరు సమీపింపరా అని తేజస్సులో ఉన్నాడట. ఆయన ఎద్దుకు ఎవరు అంటే మన నరులైన మనం ఎవరు కూడా సమీపించలేం. రక్షణ పొందకుండా, పరిశుద్ధులు కాకుండా, ఆ పరిశుద్ధులైన మహోన్నతులైన దేవుని వెలుగును చూసి తట్టుకోలేం, అసలు వెళ్ళలేము ఆయన ఎద్దుకు. ఇది 1 తిమోతి పత్రిక 6:16లో ఇంతవరకు ఏ నరుడు ఆయన్ని చూసి ఉండలేదు, అంత మహిమతో ఉన్నాడు. మరి అంత మహిమ గల దేవుడు భూమి మీదకి వస్తే ఏమవుతాం? సచ్చూరుకుంటాం, ఒక్కడు బతికుండడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉడును గాక. దీనిలో మనకు అర్థమైంది ఏంటి? ఎవరు సమీపింపలేరంటే అంత గొప్ప మహిమతో ఉన్నాడు. మరి దేవుడు భూమి మీదకి వస్తే ఆ మహిమతో, ఇప్పుడు సూర్యుడు పైనుండి కిందకు వచ్చాడు అనుకోండి, ఏమవుతాడు? ఒకవేళ సూర్యుడు కనుక పైనుండి డైరెక్ట్ గా ఒక 10-15 కిలోమీటర్ల కిందకు వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీరు చెప్పండి. మాడి మసైపోతాంగా. మరి దేవుడైన ప్రభు మహిమతో, సూర్యుని చేసిన దేవుడు ఇంకెంత మహిమతో ఉంటాడు?
ఆ మహిమ గల దేవుడు భూమి మీదకి వస్తే ఎవరు తట్టుకోగలం? గనుకనే మానవులకు మార్గం చూపించాలి, మానవులకు ప్రార్థన చేయడం నేర్పాలి. ఓకే, ప్రభువా ప్రభువా అని ప్రార్థించిన ప్రతి వారు వెళ్ళరంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా అని ప్రార్థన చేసి దేవుని చిత్తం నెరవేర్చలేదనుకో, తండ్రి చిత్తము దేవుని చిత్తము అంటాం కదా. యేసు ప్రభువారు అన్నారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని. యోహాను సువార్త 14:8-9 వచనాల్లో పిలుపు, ఇంకా నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచువాడు తండ్రిని చూస్తున్నాడు కదా, నిన్ను నా తండ్రియు ఏకమై ఉన్నావు అన్నాడు. సో ఆయన ఎవరై ఉన్నాడు? యేసు ప్రభువారు అదృశ్య దేవుని, కనబడిన దేవుని యొక్క దృశ్య రూపంలో ప్రభు వచ్చాడు. ఆ దేవుడు ఒకడు ఉన్నాడులే, దేవుడు ఒకడు ఉన్నాడులే అంటాం కదా. ఆ దేవుడు ఎలా ఉంటాడని లక్షణాలు ఏంటి మనుషులు తెలుసుకుంటే మానవ రూపిగా రావాలి. అలాగే పైగా మనమంతా మానవులం. మన ఆత్మలకు రక్షణ కలగాలంటే పాపము లేని నరుడు మన నిమిత్తం త్యాగం చేయాలి. మన స్థానంలో మన పాపాలన్నీ మోయాలి ఆయన. సో మన స్థానంలో ఆయన మోయాలంటే ఒక కుమారుడుగా రావాలి. మనమంతా కుమారులు, దేవుని కుమారులు. అయితే పాపంలో తప్పిపోయిన వాడిని రక్షించడానికి మరొక కుమారుడు రావాలి, ఏ పాపం లేనివాడు, తప్పిపోయినటువంటి వాడు. ఆయన యేసు ప్రభువారు మానవుడిగా వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ఏ స్థానంలో ఉన్నాడు అంటే కుమారుని స్థానంలో ఉన్నాడు. మన స్థానంలో ఆయన ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎలా అయితే ప్రార్థన చేయాలో మనకు నేర్పాడు ఆయన. ఆయన ఏ విధంగా అంటే మానవుడు ఇప్పుడు 100% పర్ఫెక్ట్ మ్యానే శిలువలో రక్తం కారిస్తే మనకు విమోచన ఉంటుంది. మరి పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎవరు? బాగా ప్రార్థించే వ్యక్తి, భక్తి కలిగిన వాడు, ఓకే, ఎటువంటి అపవిత్రత లేనివాడు, ఈ చూపులో, మాటలో, క్రియలో, తలంపుల్లో పాపం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, కళంకము లేనివాడు, అలాంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఎక్కడ కనబడతాడు? భూమి మీద. గనుకనే దేవుడు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి ఆ విధమైన పర్ఫెక్ట్ లైఫ్ జీవించి ఆ పర్ఫెక్ట్ గా ఉన్న ఆ కుమారుడు శిలువలో రక్తం కార్చడం ద్వారా మనం దేవుని కుమారులమయ్యాం. అందుకే దేవుని నమ్మిన వారిని ఏమన్నారు? దేవుని పిల్లలు అన్నారు. దేవుని కుమారులను పిలుస్తున్నారు. దేవుని బిడ్డలు అంటారు. మనమంతా దేవుని పిల్లలు ఎలా అయ్యాం? ఆయన దేవుని కుమారుడు, మనం నరుల కుమారులు. అయితే మనం ఆ దైవ కుమారత్వాన్ని పొందడానికి, దైవ కుమారత్వాన్ని పొందడానికి మనుషుడిగా ఆయన మరణించి, అంటే మన స్థానాన్ని ఆయన తీసుకుని, ఆయన స్థానం మనకి ఇవ్వబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, రక్షించబడ్డాం. ఓకే, మీకు ఇంకా అక్కడ అర్థం కాదు ఏంటంటే, ప్రభువా ప్రభువాని మొరపెట్టి వాడు పరలోక రాజ్యం చేయాలంటే యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే వెళ్ళరు. అలా రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అది కాదు. అక్కడ ఏంటంటే, రాయబడిన వాక్యాన్ని పాటించకుండా, దేవుడిచ్చిన వాక్యాన్ని పాటించకుండా ప్రభువా ప్రభువా అనేవాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు చూడండి, క్రిస్మస్కి చాలా మంది ప్రభువా, యేసు ప్రభువా అని చెప్పి కేక్ కట్ చేస్తారు, మరి క్యారల్స్ పాడతారు, క్లాతింగ్, రకరకాల బట్టలు వేసుకోవడం, వంటలు చేసుకోవడం తప్పలేదు. కానీ వాళ్ళు హృదయం ఇవ్వలేదు అనుకోండి దేవునికి. మరి వారు ప్రభుని గురించి ప్రార్థించినా పరలోకం వెళ్ళలేరు. ఎందుకని? మరి క్రిస్మస్ బాగానే చేశారు, గుడ్ ఫ్రైడేకి సిలువ మరి వెళ్ళారు ప్రార్థనకి, ఈస్టర్ సండే సెలబ్రేట్ చేశారు, మరి క్రిస్మస్ వచ్చిందని పైన స్టార్ పెట్టాడు, కింద బారు పెట్టాడు, పక్కింటి వాళ్ళకి బీర్ ఇచ్చాడు. మరి ఇది కూడా యేసు ప్రభు నా దేవుడు అంటున్నాడు. వెళ్తాడా పరలోక రాజ్యం? మారు మనసు ఉందా? లేదు. తిరిగి జన్మించిన అనుభవం ఉందా? లేదు. అలా లేకుండా ప్రభు అని నామకార్థంగా, ఫర్ నేమ్ సేక్ అంటాం, అలాగా అనడం వల్ల నీకు రక్షణ ఉండదని చెప్తున్నాడు. ఓకే, దాని కింద వచనంలో అయితే, మీ నామలు అద్భుతములు చేయలేదా, ప్రవచనములు చేయలేదా, ప్రవచనములు చెప్పలేదా, దెయ్యములు వెలగొట్టలేదంటే వాళ్ళకు కూడా అవకాశం ఇలా. వాళ్ళు ఏకంగా ప్రభునామను వాడుకొని దెయ్యాలు నిలగొట్టారు, రోగులు స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు, ప్రవచనాలు చెప్పారు. మరి వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అంటే, వీళ్ళు క్రమాన్ని తప్పించారట. దేవుడు పెట్టిన క్రమంను ప్రజలకు చూపించకుండా వీళ్ళు అద్భుతాలు చేస్తామని చెప్పి వీళ్ళకు సొంత క్రమం వేసుకుని, సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని, ఇదిగో నా ప్రార్థనలు దెయ్యాలు పోతున్నాయి, నేను చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి, నేను చేస్తే అద్భుతాలు జరిగాయి, దెయ్యాలు వెళ్ళిపోయాయి, కాబట్టి మా మార్గం ఇది, నాకు దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పి దేవుని చిత్తాన్ని చూపించకుండా వాళ్ళ సొంత మనసులో వచ్చిన ఆలోచనలన్నీ విశ్వాసులకు చెప్పి వాళ్ళని దారి తప్పిస్తాండ.
కాబట్టి అలాంటి వారు కూడా పరలోక రాజ్యం ఇవ్వను అన్నాడు దేవుడు. ఓకే, అదే ఇక్కడ ఎంతటికీ మనకు కనబడేది నామకార్థంగా ఉన్నా, స్వార్థపరంగా ఉన్నా, దేవుని చిత్తం నెరవేర్చకుండా సొంత కార్యక్రమాలకి దేవుని కార్యాలను దేవుని నామాన్ని వాడుకున్నా చేరరు అన్నాడు. మరి ఎవరు చేరుతారు పరలోక రాజ్యం? దేవుని యందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన అనుభవం కలిగి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను విశ్వసించి బాప్తిసం పొంది దేవుని మార్గంలో జీవించే వాళ్ళందరూ పరలోక రాజ్యం చేరుతారు. ప్రభు చేర్చుకుంటాడు. పర్ఫెక్ట్ అవ్వకపోయినా ఆ పర్ఫెక్ట్ అయిన యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆశ్రయించావు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో 25వ వచనం అండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధాజలము చల్లెదను, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతే తీసివేయబడునని ఉంది కదా పాస్టర్ గారు. అయితే ఇందులో శుద్ధాజలం అంటే ఏంటి, కొంచెం వాక్య వివరణ తెలియజేయండి పాస్టర్ గారు. నాన్న, జలము, శుద్ధ జలము, తర్వాత నూనె, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. ఓకే, దీన్ని పట్టుకొని కొంత శుద్ధ జలం ఉంది చూసారా ఎహెజ్కేలు గ్రంథంలో, ఏ సేవకుడు చేయట్లేదు, మా సేవకుడు చేస్తున్నాడని తపేళాలతో నీళ్లు పట్టుకొని విశ్వాసం మీద కొట్టడం, బకెట్తో నీళ్లు తీసుకొచ్చి కొట్టడం, కొంతమంది తమ్ముళ్ళు అటువంటి పనులు చేశారు. అవి చూసి మోసపోకండి. శుద్ధ జలం అనేది ఏం లేదు. శుద్ధ జలం అని అక్కడ ఏం రాయించాడు అంటే, చూడండి, క్రొత్త నిబంధనలో సంఘం ప్రారంభించబడింది. చర్చ్ అనేది ఇప్పుడున్నవన్నీ చర్చెస్ అనుకుంటున్నాం, కానీ వీటికి మూలం ఎవరు, ఎవరు స్టార్ట్ చేశారు? దేవుడు స్టార్ట్ చేశాడు. అది ఎక్కడ మనకు కనబడుతుంది? అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యాల్లో స్పష్టంగా అక్కడ ఎవరైనా అపోస్తలుడు పేతురు కానీ, యోహాను కానీ, పౌలు గారు కానీ ఎవరైనా నీళ్లు తీసుకొచ్చి శుద్ధ జలం చల్లుతున్నాం చల్లారా? చల్ల. మరి రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు ఎన్నో సంఘాలు మనకు కనబడతాయి. ఓకే, కూడా ఎక్కడ కూడా మనకి శుద్ధ జలం నీళ్లు జల్లినట్టు ఎక్కడ కనిపించదు. మరి ఏముంది అక్కడ అంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగమని ప్రార్థన చేశారు, పాపాలు ఒప్పుకున్నారు. 1 యోహాను పత్రిక 1:7 వచనం, 1 యోహాను 1:9 వచనం. అలాగనే లేఖనాల్లో మనం చదువుతుండగా, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆత్మ చేత మీరు శుద్ధీకరించబడ్డారు అంటాడు. పరిశుద్ధాత్మ, వాక్యము చేత అన్నాడు, దేవుని వాక్యం. సో మొదటి ఎఫెసీ పత్రిక 5:27లో 5:27, 28 రెండు చదివినట్లయితే మీకు అక్కడ వివరం కనిపిస్తుంది. రెండిట్లో మీరు గమనించవచ్చు. నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సో ఇక్కడ మనకి ఏం కనిపించింది? వాక్యము ద్వారా కూడా మనం శుద్ధీకరించబడుతున్నాం. ఓకే, మరి పరిశుద్ధాత్మ నీళ్లతో ఎలా పోల్చాడు అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38లో, నా యందు విశ్వాసం ఉంచు వాడికి వాని కడుపులో జీవజల నదులు పొర్లిపారును అన్నాడు. యోహాను సువార్త 4:14-15లో, నేనెవరో నీకు తెలుసుంటే నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు అన్నాడు. అక్కడ ఆత్మ గురించి మాట్లాడాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు, నేను నీకు ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళు ఊరిడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. ఏమిటి నీళ్లు? ఈ నీళ్లు దేవుడిచ్చే నీళ్ళు అంటే ఏంటి అర్థం? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు విశ్వాసలో ఉండి నడిపించే, ఆ విశ్వాసతో అద్భుతమైనటువంటి విశ్వాస దేహాన్ని పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చుకొని నడిపిస్తాడు. ఓకే, శుద్ధ జలం, ఇదిగో మా దగ్గర ఉన్న శుద్ధ జలం ఇంకెవరి దగ్గర లేదు, ఎవరు చేయట్లేదు అని చెప్పి నీళ్లు చల్లుతుంటారు. అవి వట్టి మాటలు, వాటిని నమ్మొద్దు. క్రొత్త నిబంధనలు ఎక్కడా ఆ పని చేయలేదు. సంఘం స్థాపించబడింది మొట్టమొదటిగా ఒరిజినల్ గా దేవుడు స్థాపించిన సంఘంలో పేతురు గారు నీళ్లు తీసుకొచ్చి శుద్ధ జలం చల్లుతున్నాండి, ఎక్కడ చల్లినట్టు కనిపించదు. అయితే నమ్మి బాప్తిసం పొందిన కార్యక్రమం ఉంటుంది. అది నీళ్ళలోకి వెళ్తాం మనం, నీటిలో దిగి అది బాప్తిసం ట్యాంక్లోనో, యోర్దాను నదిలోనో, చెరువులోనో నీళ్ళలో ముంచబడుట అని ఉంటుంది బాప్తిసం యొక్క అర్థం.
అది రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిసం పొందుతారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో మొట్టమొదటిగా బాప్తిసం కార్యక్రమం జరిగాయి. అక్కడి నుండి కొనసాగుతూనే ఉన్నాయి. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ బాప్తిసాలు ఇచ్చాడు. మరి లూకాసు వార్తలో కూడా 3వ అధ్యాయంలో బాప్తిసాలు జరిగాయి. ఇలా బాప్తిసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షింపబడిన వారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను చిన్నతనం నుంచి నాకు ఒక అలవాటు ఉందండి. యేసు ప్రభు ఫోటో ఉంటది కదండి, దాని దగ్గర ఎప్పుడు క్యాండిల్స్ వెలిగించుకుని ప్రేయర్ చేసుకోవటం. తర్వాత మా చిన్న తమ్ముడు ఏమంటున్నారంటే, కొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా రాసింది విగ్రహారాధన కింద లెక్క వస్తుంది, అది నువ్వు అలా చేయకూడదు, అందుకే నీకు ఎక్కువ కష్టాలు, నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు కష్టం తీరట్లేదు, ఈ విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదని మీ డౌట్ అంతేనా? అవునండి. తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే, నేను ఆ డ్యూటీలో ఉంటాను కదండి అయ్యగారు, అప్పుడు అమ్మగారు ఈ రోజు ఉపవాస ప్రార్థన కదండి అయ్యగారు, నేను ఉపవాసం ఉంటానండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మగారు చేసే ప్రేయర్ లో పాల్గొంటాను. అది ముసుగు వేసుకోకుండా యూనిఫామ్ లోనే నేను ప్రార్థనలో పాల్గొంటానండి. తర్వాత ప్రార్థన డ్యూటీ కూడా చేయాలి కదండి. అక్కడ మీరు డ్యూటీలో ఉన్నారు, ఓకేమా? డ్యూటీలో ఉన్నప్పుడు వాక్యం వింటున్నారు, వాక్యం విని ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం కదా. వాక్యం విని ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. అయితే ముసుగు వేసుకోలేకపోతే, డ్యూటీ చేస్తున్నప్పుడు ముసుగు వేసుకొని మీరు ప్రత్యేకంగా చేసుకుంటే వాళ్ళు డ్యూటీ మానేసి వెళ్ళి చర్చికి వెళ్ళి చేసుకోమంటారు. మీకు అక్కడ అవన పక్షం, అక్కడ పరిస్థితి అలా లేదు. దేవునికి సమస్త ఎరిగిన వాడు కదా. సో మీరు ఉద్యోగంలో ఉన్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన ఆత్మలో చేస్తున్నారు. బైబిల్లో ఉంటుంది ఎల్లవేళలా ప్రార్థించమని. ఎల్లవేళ ఎలా చేయగలుగుతాం? అన్ని వేళలా. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయం 18వ వచనంలో అన్ని సమయాలు లేదు ఆత్మలో ప్రార్థన చేయమంటాడు. చూద్దాం, ఆత్మ వలన ప్రతి సమయం అందును. ప్రతి సమయం అంటే ప్రేయింగ్ ఆల్వేస్, ఇన్ ఇంగ్లీష్ ఆల్వేస్ అన్నప్పుడు ఎప్పుడు. ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్. ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు మీ విషయమై సమస్త పరిశుద్ధుల సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉంటున్నాడు. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తూ ప్రార్థన చేస్తాను అనుకోండి, అసలు మామూలుగా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాంగా. మరి అన్ని సమయాల్లో ప్రార్థించమన్నదిగా. ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయిగా. అలాగే వంటగదిలో పని చేస్తున్నారు, దేవుని స్తుతించుకుంటూ చేస్తున్నారు, దేవుని మహింపరుస్తూ చేస్తున్నారు. ఉద్యోగంలో కూడా, పనుల్లో కూడా లోకస్తులు సినిమా పాటలు పాడుకుంటూ చేస్తున్నారు. లోకపు మాటలు, లోకపు జోకులు, పరిహాసాలు, కామపు పరిహాసాలు చేస్తూ మాట్లాడుకుంటూ వాటి మీద జోకులు వేసుకుంటూ వాటిలో ఆనందిస్తారు లోకులు. ఎందుకంటే వాళ్ళ రక్షణ లేదు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. మనం దేవుని వాక్యం ఎరిగిన వారు, చీకటి సముద్రాలు కాదు, వెలుగు సముద్రాలుగా దేవుడు మనల్ని మార్చాడు. కాబట్టి మనం ఖచ్చితంగా స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుడిని మహిమపరుస్తూ పనులు చేస్తుంటారు. మరి ఎంతో మంది ఉద్యోగాల్లో ఉన్నవారు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. ఎందుకంటే దేవుని వాక్యమే వింటున్నారుగా. ప్రార్థనలో మీరు అక్కడ ముసుగు వేసుకొని మోకరించకపోయినా ఆ ప్రార్థన మీరు వింటున్నారు, మీ మనసులో కూడా ప్రార్థన చేస్తున్నారు. చేయండి, దాన్ని దేవుడు తప్పు పట్టడు. చేయండి. మళ్ళీ మీరుగా జనాల ముందు నిలబడ్డారనుకోండి, ప్రార్థన చేయడానికి సంఘంలో ముసుగు వేసుకోండి. మీరు ప్రార్థించేటప్పుడు ముసుగు వేసుకుని, ఇంట్లో ఉన్నారు ముసుగు వేసుకొని ప్రే చేయండి. లేదు డ్యూటీలో ఉన్నారు, అక్కడ వీలు పడదు, ఎందుకంటే రిసెప్షన్లో కూర్చొని వర్క్ చేస్తాను కూడా, ఉదాహరణకి ప్రేయర్ వస్తుందని చెప్పి ముసుగు వేసుకొని ప్రే చేస్తే మరి ఆ పని ఎవరు చేస్తారు? అక్కడ జీతం తీసుకుంటున్నాం కదా. సో ప్రభునకు లోబడినట్టుగా పని చేయమన్నాడు కదా, పని చేయండి. ప్రార్థన ఆత్మలో చేసుకోండి. యూ కెన్ డూ ఇట్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీలో దేవుని ఆత్మ ఉంది. అయితే మరొకటి, యేసుప్రభువు వారు పటం ముందు ప్రార్థన చేయొచ్చు అని అడిగారు. అక్కర్లేదమ్మా, దేవుడు ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24-23 యోహాను సువార్త 4:23-24 దేవుడు ఆత్మ గనుక ఆయనను చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని. ఎలా ఆరాధించాలట? ఆత్మతో. గాడ్ ఇస్ స్పిరిట్, గాడ్ ఇస్ ఎ స్పిరిట్, అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సో
సో వీ షుడ్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అన్నాడు. ట్రూత్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మార్గం, సత్యమై ఉన్నాడు. స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ, ఆత్మలో మనం ప్రార్థించే వారుగా ఉండాలి. అది అట్టివారినే కోరుకుంటున్నాడంట తండ్రి అయిన దేవుడు. అలాంటి వారు కావాలని తండ్రి అయిన దేవుడికి ఇష్టం అంట. కాబట్టి ఇప్పుడు పిక్చర్ అనుకోండి, ఉదాహరణకి చిత్రీకరించాడు. యేసుప్రభు ఫోటోలో ఒక 10-20 కొనుక్కురండి, కొనుక్కొచ్చి చూడండి. ఈ ముఖం ఉన్నట్టు ఆ ముఖం ఉండదు, ఆ ముఖం ఉన్నట్టు ఈ ముఖం ఉండదు. జాలిగా దయగా ఉన్నట్టు ఉంటాయి, కానీ అన్ని చిత్రాల్లో ఫేస్లు ఒకలా ఉండవు. 10-20 తీసుకొస్తే ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటాడు. యేసుప్రభు అలా లేరు కదా. చిత్రీకరించిన వాళ్ళు వాళ్ళ ఊహను చిత్రీకరణలో పెట్టారు. ఆ బొమ్మ డ్రాయింగ్ వేస్తున్న వ్యక్తి తనకు వచ్చిన ఊహను అక్కడ పెట్టాడు. అది దేవుని రూపం కాదు, అది దేవుడు మహిమ రూపి అయినవాడు. కనుక దేవుడిని ప్రార్థించండి. అది ఒక పేపర్ ఎవరో డ్రాయింగ్ వేసి పెట్టారు. ఒకవేళ అక్కడ ఉంది, దాన్ని చింపేయాల అవసరంలా, దాన్ని మొక్కాలా వద్దు, మొక్కనక్కర్లేదు. మీరు ఆత్మస్వరూపైన దేవుని సెల్లో ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. అవకాశాన్ని బట్టి అయితే ఎహెజ్కేలు గ్రంథం 7th వర్స్ లోపల 12th చాప్టర్ లో 7th వర్స్ లాస్ట్ వచనం అండి. గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుంది. ఉదయం యెహోవాకు నాకు ప్రత్యక్షం. ఇది మూట అనగా సామాగ్రి అనగా ఏంటి అని నాకు గోడకు కన్నం వేసి అన్నది ఈ వచనం కొరకు రైట్ అమ్మా. పాత నిబంధనలో, యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఇజ్రాయెల్ దేశం గురించి దేవుడైన ప్రభు చెప్పిన కొన్ని మాటలు మీకు అర్థం కాకపోయినా వాటి గురించి ఏం పట్టించుకోనక్కర్లా. వాటి గురించి మీరు ఎందుకు చేయలేదు, వాటిని ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు చేయలేదని దేవుడు మిమ్మల్ని అడగడు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ న్యూ టెస్ట్మెంట్ టైం. క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కో విధమైన ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు మనకు తెలియపోవడం వల్ల దేవుడు మనల్ని శిక్షించేది లేదు, దాని గురించి లెక్క తీసేది లేదు. ఇక్కడ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనమంతా అపోస్తుల కార్యాల నుండి యూదా పత్రిక వరకు క్రీస్తునందున్న వారు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, దేవుని కృప మీద ఎలా ఆధారపడాలి, దేవుని చిత్తం ఎలా చేయాలి, ఈ వివరంగా ఉన్నాయి. వాటిని మీరు చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ గోడకు ఒక అర్థం చెప్తారు, గోడకు హోల్ ఉంటే ఒక అర్థం, అలాగే మూట మోయడం అంటే ఒక అర్థం, తర్వాత పాలెం వెలుపట అన్నాడు. అప్పుడు పాలెం వెలుపట అనేది ఇక్కడెక్కడ ఉంది? ఈ రోజుల్లో అంతా గ్రామాలన్నీ కలిసిపోయినట్టుగా, మరి పట్టణాలన్నీ కూడా కలిసిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారానికి చుట్టూ డేరాలు వేసుకొని ఇజ్రాయిల్ ఉండేవారు. ఆ పాలెం అంతటికి అవతలంటే డేరాలన్నీ దాటి అవతలకి వెళ్తే అది పాలెం వెలుపట అని. సో 7 దినాలు అక్కడ ఉండి అపవిత్రులైన వారు మళ్ళీ తిరిగి వచ్చేవారు లోపలికి. వచ్చే ముందు ఆ దేవాలయం అనేటువంటి ప్రత్యక్ష గుడారానికి వెళ్తే ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, దానిలో మందసం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ లేవు. వాటి గురించి మీరు విచారపడనక్కల్లా, చదువుకుంటూ వెళ్ళండి. మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోతే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అది మీ జీవితంలో నెరవేరిస్తేనే అని ఏమి లేదు. ఒకవేళ మీరు వాగ్దానం ఏదైనా తీస్తే ఆ వాగ్దానం వచ్చిందని దాని గురించి మీరు కలవరపడినక్కల్లా. క్రీస్తు యేసునందు అనేక వేల వాగ్దానాలు ఇందులో ఉన్నాయి, వందల కొలది. వాటిని మీరు పాటించండి. ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచే వారికి అవును ఆమెనన్నట్టుగా ఉన్నాయంట, ప్రభు నెరవేరుస్తాడు. ధైర్యంగా ఉండండి, విశ్వాసం ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు. పాపపు మూటని లేకపోతే ఈ విధంగా ఉందా, వాటి గురించి వివరణలోకి వెళ్ళినా అది మీ ఆత్మ సంబంధమైన వాటికి మేలు కలుగుతుందని అనుకుంటూ అక్కడే ఉండిపోవద్దు. మీరు క్రొత్త నిబంధనలో ఉన్నారు. ఈ నిబంధన కాలంలో మనం వాటిని పాటించాలి. గాడ్ బ్లెస్ యు. పొందుకుంటున్నాను, మంచి ఆత్మీయ మేలు పొందుకుంటున్నాను, ఆత్మీయ ఆహారం పొందుకుంటున్నాను. నేను చాలా బలపరచబడుతున్నానన్న. అట్లనే నేను చేస్తూ నాకు ఏదైతే సాక్ష్యాలు అయితే ఉన్నాయో అవి నా పక్క వారికి, నాకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను. వాళ్ళు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటున్నారు. మీ వాక్యాలు బాగా నచ్చుతున్నాయంట. వాళ్ళు కూడా బలపరచబడుతున్నారు. కానీ కొన్ని సమస్యల్లో వాళ్ళు ఉంటున్నారన్న. అయితే నేను ఈ విధంగా వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి దురాత్మలు ఏమైనా నా మీదకి ఏమైనా వస్తాయా? అలా ఎవరిని అన్నారా? సాక్ష్యం అలా పంచుకోవడం. అలాగే ఎవరిని అన్నారా మీతో వస్తాయి? అంటే అన్న గతంలో చెప్పిన పాస్టర్లు అట్లా మీరు ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ దురాత్మలు మీ మీద ఏలుబడి చేస్తాయి, మీరు వారి గురించి ప్రార్థన చేయొద్దు అని చెప్పేసి కొన్ని వినండి. రకరకాలుగా రైట్. విన్నానన్న. భయపెడుతుంటారు. అవునమ్మా, దేనికి మీరు భయపడొద్దు.
అయితే తొందరపడి ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయొద్దు. తల మీద చేయబెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు పక్కన నిలబడి ప్రార్థన చేయొచ్చుగా. మత్తయి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 23, 24 వచనాల్లో త్వరపడి ఎవరి మీదనో హస్త నిక్షేపణ చేయొద్దంటాడు. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపంలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రగా ఉండనట్లు చూసుకును. లే హ్యాండ్స్ సడన్లీ ఆన్ నో మ్యాన్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమనుందంటే సడన్ గా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేస్తుంటారు. అలా చేయకూడదు. చాలా మంది అలా చేసి పొరపాటు చేస్తుంటారు. తల మీద ఎందుకు చేయబెట్టాలి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయొద్దని చెప్పేది తప్పు, ప్రార్థన చేయమని ప్రభు అన్నాడు. అందరి కొరకు మీరు ప్రార్థన చేయొచ్చు. ఏ దురాత్మలు మిమ్మల్ని వెంటాడలేవు. ఎక్కడైనా అన్నాడా ప్రభు? మీరు ప్రార్థన చేయనప్పుడు దెయ్యాలు మిమ్మల్ని వెంటబడతాయని ఉందా? లేదు. మార్క్స్ వార్త 16:16లో 17 వచనం చదువుతాం. 16-17 చదవండి. విశ్వసించిన వారి వల్ల, చూడండి, నమ్ముట వలన ఈ సూచక్రియలు కనబడు. అవేమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. దెయ్యాలు మనల్ని నిలగొడితే మనం దెయ్యాలు నిలగొడతామా? అది కదా, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఇక మిగిలిన విషయాలు ఇప్పుడు ఇక్కడ ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు గద్దించండి. ప్రభునామలు గద్దిస్తే వెళ్ళిపోతాయి. యాకోబు పత్రిక 4:7 వచనంలో దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించిన వాడు మీ ఎదుట పారిపోతాడని ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురుని ఏమవుతాడు? పారిపోతాడు. మరి ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. సర్వలోకానికి వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టండి, ప్రార్థన చేయండి, రోగుల కొరకు ప్రార్థన చేయమని ప్రభువే చెప్పాడు, దేవుని ఆజ్ఞ. కాబట్టి మీరు ఇళ్లలో మీ బంధుమిత్రుల మధ్యలో ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రార్థన చేయండి. వాళ్ళ రోగం మీకు పడుతుందేమో అని పాస్టర్ గా చెప్పిన మాట మీ మైండ్లో పెట్టుకోవద్దు, అనుమానం వద్దు. కొంతమంది సేవకులుగా పిలువబడుతూ కూడా అనుమానాలు పుట్టించే మాటలు. ప్రతిదానికి అదిగో వాళ్ళు ఎవరికో ప్రేర్ చేస్తూ అందుకే నీకు ఈ రోగం వచ్చింది, వాళ్ళ దెయ్యం వదిలి మీకు పట్టింది. అలా పట్టడానికి మనం ఎవరు? మనం ఏమన్నా భక్తిహీనులమా? చీకట్లో ఉన్నామా? మనం వెలుగులో ఉన్నాం. ఒక మాట చెప్తాను, ఆ గదిలో మీరు లైట్ వేసారనుకోండి, చీకటి పోయి వెలుగు వచ్చింది. ఆ గదిలో పోయిన చీకటి మీ గదిలోకి వస్తుందా? రాదండి. ఇప్పుడు మీ గదిలో లైట్ ఉంది, పక్క వాళ్ళ గదిలో లైట్ లేదు. 2 వైర్లు మీ ఇంట్లో ఉన్న కరెంట్ వైర్ తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో ఉన్న వాళ్ళకి బల్బు వెలిగించారు. వెలిగించగానే వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటి పోయి మీ గదిలోకి వచ్చి కూర్చుంటుందా? లేదు పాస్టర్ గారు. అలాగనే దైవాత్మలు ఏవి మనలోకి రావు. లూకాసు సువార్త 10:19లో అందరూ ధైర్యంగా ఉండాలి. ఎవరో భయపెడుతున్నారు సేవకులు, కొంతమంది వాక్య జ్ఞానం లేక, అనుభవం లేక కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళు మంచి సేవకులు అయి ఉండొచ్చు, మంచి విశ్వాసాలు అయి ఉండొచ్చు, కానీ కొన్ని అపోహలు వాళ్ళలో కూడా మూఢనమ్మకాలు వచ్చేసాయి. ఎవరెవరో చెప్పిన మాటలు నమ్ముతుంటారు. చదువుదాం, వాక్యం చెప్పింది, వాక్యమే మనకు స్థిరం. చూద్దాం. ఇదిగో పావులను తేలిని ఎత్తి పట్టుకున్నట్టుకు శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. లాస్ట్ మాట అందరూ చదవండి. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మళ్ళా ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని చెప్పి వెళ్ళి పావును పట్టుకోనక్కర్లా, తేళ్లు పట్టుకోనక్కర్లా. అక్కడ ఏంటి దాని అర్థం అంటే అధికారం నేను మీకు ఇచ్చాను అన్నాడు. సో వెళ్ళి పాములు పట్టుకుంటూ తిరగమనలా దేవుడు. ఆ విష జంతువులు కూడా మీకు హాని చేయవు, మీరు ధైర్యంగా ఉండండి. వీటిని ఆ ఆత్మ సంబంధమైన అర్థం తీసుకుంటే విష పురుగు లాంటి మనుషులు, భయంకరమైనటువంటి తేలు కుట్టినట్టుగా ఎంత మేలు మీ దగ్గర పొందినా మళ్ళీ మిమ్మల్ని కాటేసే మనుషులు ఉంటారు. పాము లాంటి మనుషులు ఉంటారు. పాముకు 2 నాలుకలు, అంటే రెండు స్వభావాలు కలిగి ఉంటారు. 2 మాటలు మాట్లాడతారు, ప్రతిదానికి 2 మాటలు మాట్లాడతారు. ముందు ఒక మాట, వెనక ఒక మాట, బ్యాక్ బైటింగ్ ఉంటుంది. సో అటువంటి నేచర్ కలిగిన వారు కూడా మీకు ఏం హాని చేయకుండా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. అయ్యగారు, నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాలోంచి మందలు వెళ్ళిపోతాయి అయ్యగారు. అదొక ప్రశ్న. మా వారు లిక్కర్ బిజినెస్ చేస్తారు అయ్యగారు. మొన్న ఒక సహోదరు అడిగారు, మా బాబు లిక్కర్ బిజినెస్ అన్నారు. మాది అన్యుల కుటుంబం. మా అత్తగారు దేవుని నమ్ముకున్నా, నేను నమ్ముకున్నా, మాది అన్యుల కుటుంబం అయ్యగారు. నేను చెప్పాను, మా వారు ఒక మాట అన్నాడు, మా అమ్మ కూడా దేవుని నమ్ముకుంది, మా అమ్మకి ఏం మేలు చేశాడు, నేను ఇదే చేస్తాను, నీ జోలికి నేను రాను. కాకపోతే చాలా చాలా బాగా చూసుకుంటారు అయ్య గారు నన్ను, మా పాపని. అర్థమైంది. ఇలాగా చాలా కుటుంబాలు ఉన్నాయమ్మా. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వైన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు రక్షింపబడలేదు కాబట్టి దాని యొక్క అది తప్పుగా వాళ్ళకి అనిపించదు.
తప్పుగా వాళ్ళు అనుకోరు. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, వారు కొంటున్నారు, దానిలో తప్పేంటి అని చెప్పి అనుకుంటారు. రక్షింపబడిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది దీనివల్ల ఎంతో నష్టం జరిగించే ఒక ఆత్మకు కీడు కలిగించేటువంటి అవతల వ్యక్తి కూడా నష్టపోతాడు కదా ఇది తాగడం వల్ల. మరి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. ప్రభుని అడగండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. లిక్కర్ బిజినెస్ చేస్తూనే వేరే బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాన్ని వదిలేసి. అటువంటి ఒక మంచి మార్గాన్ని ప్రభు మీ కుటుంబానికి చూపించాలని రోజు ప్రార్థన చేయండి, ప్రభు చూపిస్తాడు. ఆ తర్వాత వారు రక్షణలోకి రావాలని మొదటిగా ప్రార్థన చేయండి. వారు రక్షించబడ్డారంటే మీకున్న హృదయం వాళ్ళు కూడా వచ్చేస్తుంది. అంతవరకు మీరు వారిని ఏం తొందర పెట్టద్దు, వారు రక్షించబడాలని ప్రే చేయండి. వారికి రక్షణ కలిగింది అనుకోండి, వారి హృదయంలోనే తీర్మానాలు మారిపోతాయి. దేవుని కొరకు జీవించాలి, అలాగే మంచి మీ కుటుంబానికి అభివృద్ధినిచ్చేటువంటి చక్కని బిజినెస్ ప్రభు మీకు దయచేయాలి. మా ప్రార్థన, మీ కుటుంబం అంతటికి రక్షణ కలుగును గాక. ఆమేన్. అంటే బ్రదర్, నేను ప్రేయర్ చేసుకుంటుంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ లాగా ఉంటుంది బ్రదర్. దానికి నేను ఎలా ప్రార్థన చేయాలి అనేది నా క్వశ్చన్. తప్పనిసరిగా మీ పేరు జూమ్ చాట్ బాక్స్ లో పెట్టండి, మీ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా. నెక్స్ట్ టైం మరి కేజీఆర్ గార్డెన్ లో మీరు వచ్చినప్పుడు మన టీం మెంబర్స్ తో కలవండి. పాస్టర్ మరి సేవకులు ఉంటారు అక్కడ, పాస్టర్ డేవిస్ అని, ప్రకాష్ గారు అని, ఇప్పుడు మాట్లాడుతున్న సేవకులు ఎవరన్నా కనిపించి ముందుకు వచ్చి మాట్లాడండి. వారు మీకు కూడా కొన్ని బాధ్యతలు ఇస్తారు. దేవుని పనిలో కొనసాగండి, ఆత్మపూర్లై దేవుడు మిమ్మల్ని వాడుకున్నగాక. ఏం కలవరపడద్దు, ప్రార్థిస్తున్నారు, అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసే టైంలో ఏదో మీకు మనసు ఆలోచనలు రకరకాల డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు ఫిలిప్పీ 4:7 సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు యొక్క సమాధానము మీ తలంపులకు కావలి ఉంటుందని రాయబడింది 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన తలంపులు, మన హృదయానికి, ఆలోచనలకి దేవుని కాపుదల ఉంటుందట. ఆ గొప్ప పీస్ దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీరు చేస్తున్నారు, నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను బ్రదర్, తన వివాహం జరగాలని. కానీ ఒక్క సూటబుల్ మ్యాచ్ కూడా రావట్లేదు. నాలో ఏమైనా దురాత్మలు ఉండడం వల్ల నా ప్రార్థన దేవుడు వినట్లేదా? మీరు అలా ప్రతిసారి దురాత్మలు ఉన్నాయి ఎవరిని చెప్తున్నారు మీకు? అలా ఎవరైనా ఆ విధంగా మీ ఇంట్లో దురాత్మలు ఉన్నాయి అందుకే పని కావట్లేదు అని చెప్తున్నారా? లేదు బ్రదర్, మీరు అలా అనుకోకూడదు, అలా అనుకోవద్దు. దురాత్మలు ఏమో అడ్డుతున్నాయేమో, ఎవరన్నా చేదబడి చేశారేమో, సిల్లంగి పెట్టారేమో, మనకు విరోధంగా ఎవరిని చేస్తున్నారేమో, అటువంటి ఆలోచన రానివ్వకండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి రాదు. యేసయ్య వెలుగై ఉన్నాడు. వెలుగైన యేసుక్రీస్తు నమ్మినప్పుడు ఆయన మీ గుండెల్లో ఉంటే చీకటి ఎలా వస్తుంది? ఒక గదిలో లైట్ వేసాను, చీకటిని రమ్మనండి వస్తుందా? ఎంత గట్టిగా పిలిచినా, ఒకడు ఎవరిని చేతబడి చేసేవాడు చీకటి ఆ గదిలోకి వెళ్ళుగాక అని చెప్పిన, లైట్ ఉన్న గదిలోకి చీకటి రాదు, వెలుగున్న గదిలోకి చీకటి రాదు. ఇది మీకు బండ గుర్తు. దేవుని వాక్యం మీ వెలుగై ఉంది. వాక్యాన్ని చదవండి. 91 కీర్తన చదివి మరలా రాస్తుండండి. దేవుని స్తుతించండి. యేసు రక్తం గురించి మాట్లాడండి. ప్రభువు గురించి ఒక పాట పాడండి. అలాగే దేవునికి స్తోత్రాలు చెల్లించండి గట్టిగా. అలా మౌనంగా కూర్చున్నప్పుడు ఈ ప్రార్థన మంట లేని వారికి, అలవాటు లేని వారికి నిద్రమతో వచ్చినట్టే ఉంటుంది. కనుక నోరు తెచ్చి గట్టిగా స్తుతించడం, ప్రార్థన చేయడం, ఒక కీర్తన పాడడం, నిలబడి దేవుని స్తుతించి కూర్చుని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో ఈ అవసరం నాకు ఉంది, ఈ అవసరం నుండి నాకు విడుదల కావాలి, నాకు తప్పక జవాబు కావాలని గట్టిగా ప్రార్థన చేయడం. ఇలా చేస్తుంటే మీకు ప్రార్థన అలవాటు అయిపోతుంది. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మ్యాచెస్ అంటారా, వస్తుంటాయి. చాలా మంది యవన బిడ్డలందరికీ ఒక డౌట్, చక్కని సంబంధం ఏదో ముందే వచ్చేస్తే బాగుండు కదా అని. ఈ లోకంలో అలా ఉండదు. సంబంధాలు వస్తుంటాయి, పోతుంటాయి. దైవచిత్తమైనదాన్ని దేవుడు అనుగ్రహించును గాక. సో రకరకాల సంబంధాలు రావచ్చు. వచ్చిన సంబంధానికి పెళ్లి అయిపోవాలని ఏమి లేదు. ప్రార్థించండి. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. ఎక్కడికో వెళ్ళి వెతకనక్కర్లా. ప్రార్థనలో ప్రభా ఇదిగో ఈ విషయం నీ ముందు పెడుతున్నాం, ప్రార్థించండి. అలాగే మ్యాట్రిమనీ ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా మీరు సంప్రదించవచ్చు. మన LCRC మ్యాట్రిమనీ కూడా ఉంది. అందులో కూడా మీరు ఇలాంటి వ్యక్తి కావాలని కోరుతున్నాం. ఇంత చదివిన వ్యక్తి, ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇలా ముందుగా దేవుని భక్తి కలిగిన వాడు, మారు మనసు పొంది ప్రార్థనలో ఉన్న వ్యక్తులు అయి ఉండాలని చెప్పి మీరు రాసి పంపించవచ్చు. బయట పంపించండి, వారితో మాట్లాడండి, వారు కూడా మీకు సంప్రదిస్తారు. ఎస్,
ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ని అర్థం చేసుకునే వ్యక్తితో వివాహం అవడం మంచిది. ప్రభు మీ కుమార్తె వివాహం ఘనంగా జరిగించును గాక. ఆమేన్. ఎందరైతే తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల వివాహం జరగాలని ఎదురు చూస్తున్నారో మీ అందరి బిడ్డలకు సరైన సంబంధాలు కుదిరి చక్కగా వివాహములు మీ కుమార్తె వివాహం మీ కుమారుడు వివాహం జరగడం మీ కళ్ళారా చూసే రోజు వచ్చును గాక. ఆమేన్. ఎవరైనా ఏదో దురాత్మ ఉందేమో అని అనుమానం వద్దు. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడ్డారా లేదు చూసుకోండి. గద్దించండి. చీకటి శక్తులారా నా గదిలో గాని నా ఇంట్లో ఉండడానికి వీలేదు. యేసు నామములో తొలగిపోమని గద్దించినా వెళ్ళిపోతాయి. ఎదిరించి వాడు వెళ్ళిపోతాడనే ఉంది. ఏమి ఉండవు. భయపడకండి. దేవుని కృప మీకు తోడై ఉంది. ఆమేన్. నెక్స్ట్ క్వశ్చన్. వివాహానికి ముందు ఏమైనా మ్యాచెస్ వస్తే ఎన్ని డేస్ ప్రేయర్ లో పెట్టాలి? కొంతమంది 30 days అని 40 days అని. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా బ్రదర్? దాని గురించి నా ప్రశ్న అది. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అని అంటున్నావా? అవును పాస్టర్ గారు. చూడండి, రాయబడిన దేవుని చిత్తం, రాయబడిన దేవుని చిత్తం రెండు ఉన్నాయి. రాయబడినది, రాయబడినది. రాయబడినటువంటి అంటే ఆల్రెడీ రాశాడు బైబిల్లో. రాసిన దేవుని చిత్తం ఏంటంటే ప్రతి సమయం అందరూ అన్ని వేళల దేవుని స్తుతించిన అది మీ ఏడల దేవుని చిత్తమై ఉందని 1 తెస్సలోనికై 5:16-17 రాయబడిన చిత్తాన్ని మనం చేస్తే ఏదైతే రాయబడలేదో బయలుపరచబడలేదో అది దేవుడు బయలుపరుస్తాడు. ముందు ఇది చేస్తారు. ప్రతి విషయం దేవుని స్తుతించుట దేవుని చిత్తం. 1 తెస్సలోనికై 5:16-17 వచనాల్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. తర్వాత 17 ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది రాయబడింది అనమాట. సో ఏ సమస్య ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించడం మానదు. స్తుతించండి. రెండవది దేవుని చిత్తం ఏంటి? 1 తెస్సలోనికై 4:5 వచనం. 4:5 వచనం అది కూడా దేవుని చిత్తం. మీ ఘటమును ఎలా పరిశుద్ధత యందు మీ పరిశుద్ధ ఘనత యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. సో ఇది కూడా రాయబడింది. మన ఆత్మీయ దేహాన్ని అపవిత్రతలో పాపాల్లో కాకుండా పరిశుద్ధతలో కాపాడుకునే, అంటే పరిశుద్ధులు ఉండే విధంగా చూసుకుని ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించుట అది దేవుని చిత్తమైంది. రోమపత్రిక 12:1-2 వచనాలు సజీవంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మీ మనస్సు మారి నూతన మగుట వల్ల అన్నాడు. అది దేవుని చిత్తమైంది. సో మన మనస్సు దేవుని వాక్యాన్ని బట్టి మార్చబడాలి. చూద్దాం, చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడిని దేవుని వాత్సల్యతనమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది కూడా దేవుని చిత్తమైంది. ఓకే, ఈ విధంగా మనం బ్యాప్టిజం పొందడం, ప్రభుని నమ్మి బ్యాప్టిజం పొందడం దేవుని చిత్తం, దేవుని సంకల్పమై ఉంది. అలాగే ఇతరులను క్షమించడం, శత్రువులను క్షమించడం దేవుని చిత్తమైంది. క్షమించమన్నాడు ప్రభు, అప్పుడు నువ్వు క్షమించబడతావు అన్నాడు. నిత్యము ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థించడం దేవుని చిత్తమైంది. ఓకే, ఇలాగా దేవుని చిత్తాలు ఆల్రెడీ బయలుపరచబడ్డాయి నూతన నిబంధనలో. దేవుడు చెప్పిన మాటలు మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో ఖచ్చితంగా మన విషయంలో మీరు ఏదైతే అడుగుతున్నారో అడగండి. ప్రభా ఇది నిశ్చితమైతే నాకు అనుగ్రహించు, నిశ్చితంగా దూరపరచమని. ప్రతిదానికి మనం ఈ ప్రార్థన చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా అనాలట. యాకోబు పత్రిక 4:15-16-17 అంటాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నా దేవుని చిత్తం అయితే ఇది అది చేస్తానని చెప్పుకోవాలట. సో 2 విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది నీ ముందు ఉంచుతాను, నిశ్చితమైనది నాకు అనుగ్రహించమని అడగండి. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. యాకోబు 4:15. సో దేవుని చిత్తం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఉదాహరణకి మీరు 2 ఇల్లు ఉన్నాయి మీ ముందు. ఏది కొనాలి? కొనాలనుకుంటున్నారు ఒక ఇల్లు. 2 కొనాలనుకుంటున్నారు, 1 కొనాలనుకుంటున్నారు. అయితే 2 బాగానే కనిపిస్తున్నాయి. ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొరుపెట్టండి. ప్రభు నీ చిత్తమైంది మా ఎద్దుకు రావాలి, నీ చిత్తం కాదు మాకొద్దు.
చిక్కుల్లో పడేది మాకు వద్దని. కొంత టైం తీసుకోండి. ప్రే చేస్తున్నప్పుడు ఒక ఇంటి గురించి ఆ ఓనర్ గారు మిమ్మల్ని తొందర పెట్టారనుకోండి, మీరు త్వరపడనక్కర్లా. అవునండి, మా పెద్ద ఆయనకి చెప్పాలి, ఆయన ఓకే అంటే మనం ముందుకు వస్తామని చెప్పండి. అడ్వాన్స్ ఇచ్చేయండి. తొందరపడి అడ్వాన్స్ కూడా ఇవ్వద్దు. క్లియర్ టైట్లా కాదో తెలుసుకోండి, ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి. ఈ మధ్య డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా తీసుకుంటే చాలా నష్టపోతారు. మోసగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్లో మధ్యవర్తులు మోసగిస్తారు, ఓనర్స్ కూడా కొంతమంది మోసగించే వాళ్ళు ఉన్నారు, కొంటానని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా మోసగించే వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రాయించేసుకున్న తర్వాత మళ్ళీ కొనరు, ఫుల్ అమౌంట్ ఇవ్వరు, అటు ఇటు కాకుండా అయిపోద్ది. మీరు ఎవరికైనా నమ్మాలన్నా వీళ్ళు పడేది పేపర్ రాసేసి ఉంటుంది. సో వివేకం కలిగి ఉండండి. ఈ లోకంలో మనుషులు మనం తోడేళ్ల మధ్య ఉన్నామని ప్రభు నాడు మత్తయి 10:16-17లో పాము వలి వివేకంగా ఉండండి, పావురు వలి నిష్కపటంగా ఉండండి, లేదా మోసగించడానికి నిండా ముంచడానికి ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రభు దగ్గర ప్రార్థన చేశావు, ఈలోగా నువ్వు అనుకున్న ఇల్లులో ఒక ఇల్లు నువ్వు ఎంత ప్రయత్నించినా ఏదో గొడవ వస్తుంది. దేవుని చిత్తం కాదని అక్కడ మీకు అర్థమైపోద్ది. దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మీ ప్రయత్నం ఫలిస్తుంది. మేము చర్చికి స్థలం కొనడానికి వెళ్ళాం, చాలా బాగుంది స్థలం. కానీ ఆ ఎక్కడో అడ్వాన్స్ ఇచ్చే టైంలో పీస్ రావట్లా, గుండెల్లో పీస్ రావట్లా, సమాధానం రావట్లా. కొంత టైం తీసుకుందామని ఆగాం. మధ్యవర్తి ఎవరైతే ఆ బ్రోకర్ వచ్చాడో ఇచ్చేయండి ఏంటిది మన అడ్వాన్స్ ఇచ్చేయండి, లేదా మీకు డబ్బులు రావు, ఆ స్థలం పోతుంది, వేరే వాళ్ళు కొనేస్తారని తొందర పెట్టాడు. నేను చెప్పాను తొందరపడొద్దు, మనం హృదయాల్లో పీస్ రావాలని చెప్పాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ స్థలానికి దారి లేదు. అది అందరూ వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి కలిసి దారిలో వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆ వెనక స్థలానికి దారి అన్నదమ్ములు ముందున్నవాడు ఒప్పుకుంటే తప్ప దారి లేదు. కానీ మాకు చూపించిన దారి అన్నాడు, కానీ అది డాక్యుమెంట్లో ఆ దారి లేదు, కనిపించట్లా. ఆ విషయం తర్వాత బయలుపడింది. మేము ముందే గుడ్డిగా నమ్మేసి ఆ బ్రోకర్ మాట విని అడ్వాన్స్ ఇచ్చుంటే దారి లేని స్థలం. తర్వాత తిరిగి అమ్మాలంటే ఎవరు కొనరు. పోనీ అమ్మినవాడు కూడా రేట్ తగ్గించిస్తే తప్ప ఇంకో మళ్ళా తీసుకోడు. మనం అన్ని విధాలుగా నష్టపోతాం. కనుక ప్రార్థించి కొద్దిసేపు వెయిట్ చేయడం మంచిది. ఇది కాబట్టి మరొకటి ఇస్తాడు, అది కాబట్టి మరొకటి వస్తాడు దేవుడు. ఉద్యోగ విషయంలో కానీ మ్యాచెస్లో కానీ కంగారు పడద్దు, ప్రార్థించండి, ప్రభు భారం మోపండి. దేవుని చిత్తమే మీలో జరుగును గాక.